ముందైతే డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది, అది ఉంటే మనకి ఇంకా ప్లేస్ ఇంకా కంజెస్టెడ్ అయిపోయేది. సో మనము ఐడియా ఇచ్చి ఇలా డిజైన్ చేయించాము. ఓకే, సో గైస్ మీరు ఆల్రెడీ లైక్ చాలా వస్తువులు ఉన్నాయి, ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతుంది, ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయాయి, అందుకనే మనకి ఇంకా చాలా చాలా వస్తువులు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూస్తున్నారు కదా మనకి లుక్ అయితే ఎంత బాగుంది. సేమ్ ఇది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి వాల్ టు వాల్ పెట్టించుకుందాం అనుకున్నారు. బట్ మీకు లైక్ ఎలా ఉంటే మీకు ఫ్రీగా ఉంటుంది అనేది మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ చూస్తున్నారు కదా మనకి బ్యూటిఫుల్ మిర్రర్ డిజైన్ సెట్ అయితే ఇచ్చేసారు. మీకు డ్రెస్సింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సార్ అన్నట్టే ఇప్పుడు ఈ రూమ్ చూస్తే నాకు తెలిసి సైజ్ అయితే చిన్నది. డ్రెస్సింగ్ రూమ్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే మనకి అది కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా ఆక్యుపై చేసేది. బట్ మనం విత్ ఇన్ ఇంక్లూడెడ్ ఇచ్చాం కాబట్టి మనకు కొంచెం ఫ్రీ స్పేస్ వచ్చింది. అండ్ ఈ రూమ్ లో కూడా క్లయింట్ వచ్చేసి బెడ్ కస్టమైజ్ చేయించుకున్నారు. సో మన అనూస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా న్యూగా బెడ్స్ ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ బెడ్ ని అయితే డిజైన్ చేసి ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ మనము ప్రైజింగ్ దాని గురించి వెయిట్ చేస్తున్నారని తెలుసు, అది మనం కమింగ్ రూమ్స్ లో కవర్ చేసేద్దాం.